ఈ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 12(1) ప్రకారం ద గవర్నమెంట్ టు వెస్ట్ ఆర్ ఎంట్రస్ట్ రిసోర్సెస్ టు ద కార్పొరేషన్. ద గవర్నమెంట్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఎంట్రస్ట్ డిఫరెంట్ రెవెన్యూ స్ట్రీమ్స్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఫర్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ బై ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్. అంటే ఏపీఎంఈఆర్సీ యాక్ట్ సెక్షన్ 12(1) ప్రకారం ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ కానివ్వండి, కొత్తగా ఉన్న ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ కానివ్వండి, కొత్తగా ఏర్పాటయ్యేటువంటి మెడికల్ కాలేజెస్ కానివ్వండి, వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించారు. వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రకరకాల నిర్ణయాలు తీసుకునేటటువంటి వెసులుబాటుని సెక్షన్ 12(1) ద్వారా కల్పించి ఆ రోజున వీళ్ళు విడుదల చేసినటువంటి జీవో నంబర్ 133. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పండి. జీవో నంబర్ 133 డేటెడ్ 11/10/2021 అక్టోబర్ 11, 2021 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 133. వాట్ ఈస్ దిస్ జీవో? రీక్లాసిఫైయింగ్ ద కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ MBBS కోర్స్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కేటగిరీ B సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కాకుండా మెరిట్ బేస్డ్ మీద సీట్స్ భర్తీ అయ్యేటటువంటి విధానానికి స్వస్తి పలికి దాన్ని కొంత మార్పు, అంటే 100% మెరిట్ మీద కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యేటటువంటి మెడికల్ కాలేజ్ సీట్లలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పేరుతో కేటగిరీ B అనేది తీసుకొచ్చి జీవో ఇష్యూ చేసింది. జీవో 133 ఇష్యూ చేసింది మీరు, అవునా కాదా? ఇవాళ రాష్ట్ర ప్రజలకి మీరు జవాబు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు.